లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారతదేశంలో ఆలయాలకు కొదవ లేదు. అన్ని ఆలయాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే మనం ఇప్పుడు చూడబోయే ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. నిత్యాల రూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో అప్పుడప్పుడు కదులుతాడు. అందుకే ఈ ఆలయాన్ని కదిలే శివాలయం అంటారు. నమ్మశక్యంగా లేని ఆ కదిలే శివుడు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. దట్టమైన అడవుల మధ్య వెలిసిన కదిలే పాపేశ్వర ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం. కదిలే పాపేశ్వర ఆలయ విశిష్టతలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడవలసిందే. కదిలి పాపహరేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కదిలి గ్రామ సమీపంలో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో అత్యంత ప్రాచీనమైన ఆలయంగా వెలుగొందుతోంది. బాదామి చాళుక్యుల కాలం నాటి ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇచ్చట దోషం నివారణ పూజలు చేయటం వలన అన్ని పాపాలు పోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల అపార నమ్మకం. అబ్బురపరిచే నిర్మాణం ఈ ఆలయ సొంతం. ఇక్కడి శృంగి భృంగి విగ్రహాల శిల్ప నైపుణ్యం, దేవుని మెడలో పాములు, కాపాలికం, రుద్రాక్షలు, నడుముకు నగిశిలు, దిద్దిన ఆభరణాలు, చెవికి కుండలాలు పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. బ్రహ్మ, విష్ణు, అన్నపూర్ణ, పార్వతీదేవితో పాటు వినాయక విగ్రహాలు దేవాలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. కోనేరు ప్రక్కన ఉన్న చెట్టును ఆనుకొని ఉన్న విగ్రహాలలో శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి కాకతీయ రాజుల కాలంలో ఉన్న పద్మనాయక రాజుల సమయంలో కొన్ని మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కదిలే శివాలయ నిర్మాణం దక్షిణ భారతదేశ హిందూ వాస్తుశిల్పి ప్రకారం నిర్మించబడింది. విశాల ప్రదేశం ఉన్న ఆలయం పురాతన రాతి కట్టడాలతో నిర్మితమైంది. దేవాలయం గర్భగుడిలో పానవట్టంపై చతురస్రాకారంలో శివలింగం ఉంది. భార్గవరాముడైన పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగమని స్థల పురాణం చెబుతుంది. అనేక మంది క్షత్రియ రాజులను సంహరించిన పరశురాముడు పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే తపనతో 32 దేవాలయాలను నిర్మించాడు. అందులో శివలింగాలను ప్రతిష్ఠించి ప్రశాంతతను పొందాడు. అందులో చివరి శివలింగం కదిలిలో నిలిపి పశ్చిమ సముద్రం వైపు వెళ్లిపోయాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఈ ఆలయం ముఖద్వారం పడమర దిశగా ఉండటం మరో విశేషం. ఆలయ సమీపంలో 7 గుండాలతో పాటు 18 రకాల చెట్లతో కూడిన వటవృక్షం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు 7 గుండాలలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ కదిలే శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో 3 రోజులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మొదటి రోజున సాయంత్రం గణపతి దేవుని పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మహాశివరాత్రి రోజున స్వామివారికి అభిషేకాలు, అనంతరం అదే రోజు రాత్రి వేళలో శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆలయం చుట్టూ స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. నిర్మల్ జిల్లా వివిధ మండలాల నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. పర్వదినాల్లో ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు. ఈ ఆలయంలో గుట్టలు కోనేరుకు ఆనుకొని ఏటవాలుగా ఉంటాయి. నీటి ఊటలు సన్నని ధారగా ప్రవహిస్తాయి. అన్ని వైపుల నుండి జలధారులుండడంతో పానవట్టం చుట్టూ నీటి బుగ్గగా ఏర్పడి శివలింగం కొన్ని మార్లు కదులుతుంది. నీటి బుగ్గలు ఏర్పడడం ప్రాకృతికంగా జరిగే వింత మార్పు అని భక్తుల నమ్మకం. అందుకే ఈ కదిలి పాపహరేశ్వర ఆలయానికి కదిలే శివాలయం అని పేరుంది. అందుకే స్థానికులు ఇక్కడ శివుడు స్థిరంగా ఉండరని అంటారు. చూశాంగా కదిలే పాపేశ్వర ఆలయ విశిష్టతలు. ప్రతి ఏటా కూడా ఇక్కడ ఈ కదిలే పాపేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉత్సవాలు గ్రాండ్గా సెలబ్రేషన్ జరుపుకుంటారు. ప్రతి సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఈ కదిలే పాపేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం, ప్రగాఢ విశ్వాసం అని చెప్పుకోవచ్చు. సో కదిలే పాపేశ్వర ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలే పాపేశ్వర ఆలయానికి రావాల్సిందే. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, కదిలే పాపేశ్వర ఆలయం నుంచి.
For more videos like this, subscribe Big TV channel.